అసలు ఆకాశ్ అంబానీ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది తెలుసా నాకు లిటరల్ గా. నీకుందరా నాకు మీ ఫ్యూచర్ ఏంటో అర్థమైపోతుంది అని అంటాడు. ఆర్ట్స్ చూస్తావా? ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు మనం మన ఐపీఎల్ ఆప్షన్ మీద వచ్చిన మీమ్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. అరే ఏం మాట్లాడుతారు? అవలమ్మని ఎట్లా అంటారు? పైసలు సేవ్ చేసింది ఎందుకు? ఎస్, ట్రోఫీ కొనాలంటే పైసలు కావాలి కదా, మరి ఆ మాత్రం పైసలు కావాలి. ఎస్, మరి ఆర్సీబీ బయింగ్ ట్రోఫీ వాస్ పర్సనల్ అంటుండండి. నేను గ్యాప్ లో వచ్చి ఇంకా కప్పు కొట్టుగా వెళ్ళిపోతాం. అదే కొనుక్కొచ్చింది కదా ఎలాగో. చెప్పినా కదా ఉంటది. ఇందాక లైవ్ లో చెప్పినా, ఏం చెప్పినా ఆర్సీబీ కప్పు కొడతలేదా అంటే నంబర్ 1 రీజన్ ఫ్యాన్స్ వల్ల డిస్ట్రిక్ట్ తాకుతుందని. ఫస్ట్ కటర్ ఫ్యాన్స్ జర నార్మల్ గా ఉంటే జర మంచిది. దాన్ని చూడు ఈసారి కప్పు కొడుతున్నాం. అది అవుదమ్మా. Request your final bid, please. Let's try. I request your final bid. Let's try. Let's try it. Let's try. దేని వేసి మైక్ అడుగుతుండ్రా. Your final bid, please. Let's try. కరెక్ట్ అలాగానే లెట్స్ ట్రై. అది కాదు, ఏం చూసి కేఎల్ రాహుల్ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. నేను అందుకే ఆ టీం ఆడనని చెప్పిన. బిస్కెట్ బాగున్నాయి. లంచ్ బ్రేక్ ఎప్పుడు సార్ కనుక్కరా అంట. ఏమని అయిపోయిందిరా బట్ట. ఇంత అందంగా ఉందట. వావ్, దట్ వాస్ కంప్లీట్లీ పర్సనల్. అప్పుడే అయిపోయిందా అని అనుకున్నట్టు ఆర్సీబీ వాళ్ళు. అప్పుడే అయిపోయిందా డేవన్ అని అనుకున్నట్టు. నేను రిచిబాబుని, నాకేంటి సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడితోట బేరానికి వచ్చిందన్నో, దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించరా, రేపు ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. ఎక్స్పెక్టెడ్, కానీ అక్కడ పెట్టాల్సింది వెంకటేష్ అయ్యారు. కాస్ట్లీయెస్ట్ బేకరీ పెట్టుకోవచ్చు వెంకటేష్ అయ్యర్ బేకరీ అని. అయ్యంగర్ బేకరీ. కాస్ట్లీయెస్ట్ అయ్యంగర్ బేకరీ పెట్టుకోవచ్చు. I love cricket. You know Virat Kohli? He's my favorite. उसकी फास्ट bowling देखकर तो मैं सेम बोल हो जाती हूँ. Sujan is trying to practice girls. Sujan in front of girls who knows cricket. అంటే కొంతమంది అమ్మాయిలకి క్రికెట్ గురించి ఎక్కువ తెలియదు. వాళ్ళకి తెలిసింది ధోని, విరాట్ కోహ్లీ అంతే. ఇది ఫ్యాక్ట్. కింద ఓడోసాడే నంబర్ కాల పూజ చేపించే. ఎందుకు మీ ప్రచారం అదే చేస్తుర్రా? మీరు అదే పెట్టుకుర్రా? లేదు అదే బిజినెస్ పెట్టుకురే మీ సిఎస్కే వాళ్ళు మొత్తం. మాకు బిజినెస్ అవసరం లేదు. ఆ ప్లేయర్ చెప్తుంది, ఆ ప్లేయర్ ఈ పేరు కూడా మాకే కావాలి. మనకున్న బడ్జెట్ తో బిడ్డింగ్ అల్లాడిచ్చేస్తా. ఇగో ఏమయ్యా గుండు, ఈడే ప్లేయర్ అనుకుంటాడు. ఆ ప్లేయర్ రేట్ పెంచే. దెబ్బకి బడ్జెట్ బొక్కడు పోలే. 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు. నీ మొక్కకు తను ఆపేరా బాబు. 15 కోట్లు. థ్యాంక్ యూ. రే మాట్లాడరా. 23 కోట్లు ఎందుకు ఇచ్చారా? ఈ మెగా యాక్షన్ లో బిడ్డింగ్ అని టైం వేస్ట్ అవ్వరా? సెట్ అయిపోయింది. మన 4 ప్లేయర్స్ అందరూ రెడీగా ఉన్నారు. కప్పు తుడిచి బిడ్డింగ్ చేసినంత మాత్రాన కొత్త ప్లేయర్స్ ని తీసేసుకుంటారు అనుకుంటున్నావు కదూ? మాకు మా పాత ప్లేయర్స్ చాలు. తీసుకున్నా టీం గుర్తించేలా ఉంది. అయితే ఏడ్చేమంటే వేటి అయినా పెద్ద ప్లేయర్స్ ఎక్కడ అయిపోయారు? మన ఫెర్గ్యూసన్, ఆల్రెడీ జోసెఫ్ ఉన్నారు కదేటి. మీలో మీరు కొట్టుకుని సావండి, మాకు మంచి ప్లేయర్స్ దొరుకుతున్నారు.
మీలో మీరు కొట్టుకోండి. గుండంకుల్ వాస్ పర్సనల్ రా. బయింగ్ ఇంప్రెస్ వాస్ పర్సనల్లీ హార్ష్ ది ట్రూత్. This is business. ఇదేనా రెడ్ చిప్ పూసా? ఇది చిట్టిదిలియే. This is Bora's touch. చిట్టికి నా కొడుకురా. అడిషనల్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు అడ అలా ఫర్ ఏ రీజన్ మీరు మొత్తం రెడ్ చిప్ నా కొడుకులా మీరంతా. మొత్తం మేము డిస్ట్రాక్షన్ చేస్తాం ఈసారి. కానీ రెడ్ ఆడ కన్వీనియంట్ గా ఏదో మనకు అర్థం కావాలని రెడ్ కానీ ఎల్లో పిక్స్ పెడతారు అందరికి. ఆర్సీబీ టార్గెట్ ఎనికి పెట్టినట్టుంది. అది కూడా కరెక్ట్. ప్రతి దాంట్లో ఆర్సీబీ తీసుకొస్తున్నారా మీరు? రెడ్ చిప్ బార్స్ పర్సనల్ రా. అయినా ఈసారి ఏ చిప్స్ పెట్టినా ఆర్సీబీ కూడా పని చేయదు అనుకో. టీం అట్లుంది. ఏం పని చేయదంటున్నావు? ఆర్సీబీ పని చేయదంటున్నావు? ఏ చిప్ పెట్టినా పని చేయదు. వీడు ఏదో ముసుగులు ఉన్నాడు వీడు అని అన్ని ఆర్సీబీని అరే మీ లెక్క డిస్ట్రిబ్యూటర్ నేను ఆర్సీబీకి లో ప్రొఫైల్ ఉండాలి. మీలాంటి వల్ల డిస్టి దాకా కప్పు కొడతలేరు. ఫ్యాన్స్ బి లైక్ దే. అంటే నిన్నటిదాకా పాపం అట్లనే ఉండే అనుకో. బుమ్రా వచ్చిండు, భువనేశ్వర్ వచ్చిండు. బుమ్రా వచ్చిండు అంటే బుమ్రా లాంటి భువనేశ్వర్ వచ్చిండు రా. అది అట్లనే కవర్. హేజిల్వుడ్ ఉన్నాడు కదరా. ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాకినాడ టౌన్ లో నేను పరిగెత్తించి నడి రోడ్ల నరికి పారేసావాడిని. వేసుకున్న యూనిఫాము ఈ సీటు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. ఏంటయ్యా పర్ఫెక్ట్ రా. పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అది. ఏం చేస్తున్నారయ్యా? అదే కదా మేము మిస్ యూ సిరాజ్ భాయ్ ఇన్ బెంగళూరు. సిరాజ్ భాయ్ అసలు చెప్తున్నా మియా 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 మస్తు మిస్ అయితే మియా. అక్కడ ఎక్కడనో గుజరాత్ వేండ్రా బే. అంటే ఆర్సి మన హైదరాబాద్ లో లేడు, బెంగళూరులో లేడు. బేదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో నాకు అర్థం కాలేదు అసలు. 8 crores ఏంది, ఆ ఏమంటారు 35 ప్లస్ ఏజ్ వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకోవడం ఏంది, స్ట్రాటజీ ఏంది? ఇంకా నయం 7 దగ్గర ఆపలే. మళ్ళా 8 వరకు వస్తారు. చాలా మాకు చాలా 8 క్లోజ్. మీకు అక్కడ అర్థం అయితలే. 8 వరకు వచ్చి -1 అంటే కొన్ని బిడ్ చేసుకుంటారు కదా. అదే ఎట్లయినా 10 అవుతుంది. చాలా ఫర్ రీజన్. ఓడి అమ్మ అదే ఫాలో అవుతున్నారు ఇంకా. ఎస్ తీసేరా, తీసేయి. నిన్నైతే ఇదేరా, నిన్నైతే ఇదే. ఈరోజు వేరే. అంటే లైక్ ఆప్షన్ ఫస్ట్ డే మాత్రం ఇదే ఉండేది, సెకండ్ డే వేరే. చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నువ్వు వాళ్ళకి కప్పు తెచ్చిచ్చినావు అన్న, అయినా కూడా వాళ్ళకి ఇంకా కూడా ఏమంటారు కృతజ్ఞత లేదు మీద. ఆయన ఎప్పుడో వదిలేసినాము. అదే మీరు వదిలేదేమో. మీరు ఫోటోలు పెట్టుకోవాలి యాక్చువల్ గా. మీ దేవుని వల్ల ఇస్తారొచ్చే పూజ గదిలో దేవుడు వాళ్ళ ఫోటో పెట్టుకోవాలి. మీరు పూజ గదిలో పెట్టుకునే అవసరం లేదు. ఎక్కడ ఉంటాడు రా మా వాడు? ఉంటాడు ఉంటాడు. మీరు చెప్పకుండా రే. అదే కదా మీరే చెప్పాలి ఆర్సీబీ వాళ్ళు. అరే నువ్వు మింగేరా. అరే నేను అక్షయ్ గారు అన్నారు అవలాగా, ఈడొకడు అవలాగాడు. మీరు చెప్పకుర్రా అని.
నేను చెప్పినాం కదా అంటే ఎవరికి వస్తుందిరా రేటింగ్ ఎట్లా వస్తుంది? నీకనలే అదే అక్షయ్ గారిని అంటున్నా. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పుడు నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నో బయ్యింగ్ కాదు, ఒకవేళ కొన్నా కూడా మాకు అర్థం కాదు అసలు ఏం ప్లాన్ చేసిర్రు అని చెప్పి. అసలు ఆకాశ్ అంబానీ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది తెలుసా నాకు? లిటరల్ గా నీకుందరా నాకు మీ ఫ్యూచర్ ఏంటో అర్థం అయిపోతుంది అని అంటాడు. నేనైతే నిన్న మొత్తం సన్ రైజర్స్ క్యాంప్ పెట్టుకునే ఇష్టం. నేను ఐపీఎల్ కావ్య పాప ఇస్ లవ్ రా. సపరేట్ సపరేట్ క్యాంప్ కూడా ఉన్నాయా? మరి సపరేట్ క్యాన్స్ ఉంటాయి. నేను ఆప్షన్ చూసుకుంటూ చూస్తాను. నాకు ఆప్షన్ అంటే రెండు కావాలి, అది ఉండాలి ఇది ఉండాలి. అందుకనే సపరేట్ క్యామ్ ఉంది ఎస్ఆర్హెచ్ అదే పెట్టుకున్నా. ఎస్ జిమ్మీ ఆండర్సన్ ఏజ్ 42. అంతే వీళ్ళు ఎగ్జాగ్రేట్ చేసినంత అంత పెద్దోళ్ళు ఏం లేరు, జస్ట్ మిడ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. రెడీ అడ్ ఫీలింగ్ అది లోపల ఇదే ఉంటది. అసలు మన విరాట్ భయ్య లేకపోతే ఇంత పిచ్చి టీం కి సపోర్ట్ అస్సలు చేయకపోతున్నానని మనసులో ఫీల్ అవుతున్నాను. అంటే ఆడ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండే పిచ్చి, మీరు అర్థం చేసుకోండి. అది ఈ రీల్ ఓడోగాడు పెట్టాడు కదా, ఈ రీల్ ఓడోగాడు పెట్టాడు కదా, నాకు తెలుసు. అదే డే 1 రోజు నాకు కూడా అట్లనే అనిపించింది నిజంగా. మరి శ్రేయస్ అయ్యర్ 22 crore, 24 crore. అమ్మగుండునే ఎలా 26 సోల్డ్. చూసావా నేనే కొన్నా. నాకు కావాల్సిన కొన్నాం కదా, నీ పర్స్ ఖాళీ చేయించడం. జాస్ బట్లర్ చాలా చూసాం ఇలాంటి వాళ్ళని. రిషబ్ పంత్ అబ్బో బోల్డ్ హిట్టర్ టీమ్ లో ఆల్రెడీ. కేఎల్ రాహుల్ ఇంట్రెస్ట్ లేదు అన్న. మన ఫ్యాన్స్ అందరూ రాహుల్ ఉంటాడు అనుకున్నారు అన్న టీమ్ లో. నాకు ఐశ్వర్య కావాలనుకుంటాను రా, అనుకుంటే మాత్రం అన్ని కుదరవుగా. ఇప్పుడు ఏం చెప్పమంట ఫ్యాన్స్ కి? అలవాటుగా ఏ సల కప్పని అందే అని చెప్పు. ముంబై టీం అది లిటరల్ గా నిజంగా అసలు అయితే వద్దులేండి పాస్. మీరు కూడా ఏంటి అంబానీ గారు, రిటెన్షన్ కి అయిపోయండి డబ్బులన్నీ. కంగ్రాట్స్ సహల్, సార్ పంజాబ్ కి వచ్చావు. థ్యాంక్ యూ. అవును శ్రేయస్ అయ్యర్ కూడా అక్కడే అంట కదా. ఇప్పుడు అది అవసరమా? డేరన్ కాన్వే మాకు ఇచ్చేయండి. సచిన్ రవీంద్ర మాకు ఇచ్చేయండి. ఆర్ అశ్విన్ ఇది కూడా మాకు ఇచ్చేయండి. ఏంటంటే ఓల్డ్ ప్లేయర్స్ కొంటున్నారు. అది కాదండి, డి కాన్వే, ఆర్ రచిన్, ఆర్ అశ్విన్ అన్ని 7 letters కదా. మాకు 7 letters ఉన్న ప్లేయర్స్ కావాలి. ఎందుకు అలాగా? అప్పుడే తలాఫర్ రీజన్ అవుతుంది. శ్రేయస్ అయ్యర్ 20 ఇలా ఈ మీమ్ లో బ్రిలియంట్ అంటే 3. ఒకటేమో చెన్నైది, ఇంకోటి ఆర్సీబీది, మూడోది చాహల్, ఇంకా శ్రేయస్ అయ్యర్ ఒకటి. దట్ వాస్ టూ పర్సనల్. చాలా శ్రేయస్ది. At 625 and selling them to the Delhi Capitals at 6 crore and 25 lakh. ఇదే సినారియో డే 1 అయితే. రాయల్ ఛాలెంజర్స్ స్కామే కాదు, మన ఎంఐ కూడా అంతే. అలా అయితే ఇంకా అనుకోరు. ఇంకా ఎంఐ అయితే పక్కన పెట్టేసి కూర్కొని కొడుతున్నారు అనుకో, అది వేరే విషయం. చూడు ఆర్సీబీ వెయిటింగ్ ఫర్ ప్లేయర్స్ హూ కెన్ స్పీక్ కన్నడ అంట. వచ్చిన కూడా దెక్కలేక కానీ అదే ఉన్నారు కదా. ఎప్పుడు లాస్ట్ అంత అయిపోయినాక కొన్నామా లేదా? కానీ మేము పర్సనల్ హూ స్పీక్స్ కన్నడ అంట. ఐ హావ్ 2 sides. Stealing great deals at cheap price, destroying other team deals. కరెక్టే. అది ఉండాలి, ఇది ఉండాలి అంతే.
చాలా మంచి మంచి డీల్స్ తీసుకున్నాడు, వేరే టీమ్స్ డీల్స్ ఖరాబ్ చేసి పడేసాడు. సో చూసారు కదా గైజ్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ ఆప్షన్ లో బెస్ట్ బిడ్ ఏది అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మరో చక్కటి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు సెలవు. ఏ టీం మంచి ఆప్షన్ చేసిందో, ఏ టీం వరస్ట్ ఆప్షన్ చేసిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా